హలో అండి. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి. ఐ యామ్ యువర్ అంబిక విజయ్. సో, ఇవాళ వ్లాగ్ వచ్చేసి వెరీ నార్మల్ వ్లాగ్ అండి. వీకెండ్స్‌లో పిల్లలున్న వాళ్ళందరూ వచ్చేసి పార్క్‌లోనే ఉంటారనమాట. ఇట్లా ఫుల్ ప్యాక్ ఉంటది పార్క్. అబుదాబిలో పిల్లల కోసం చాలా పెద్ద పెద్ద పార్కులుంటాయి. విత్ సో మెనీ యాక్టివిటీస్ దట్ టు ఫ్రీ ఎంట్రీ ఉంటదనమాట. సో, ఇవాళ వచ్చేసి మేము అల్బాటిన్‌లో ఒక కొత్త పార్క్ ఓపెన్ అయిందండి. వాటర్ స్ప్లాష్. సమ్మర్ గాబట్టి వాటర్‌లో పిల్లలు ఇంకా బాగా ఎంజాయ్ జేస్తారు కాబట్టి వి ఆర్ గోయింగ్ దేర్ రైట్ నౌ. అబుదాబిలో ఫ్రీ వాటర్ పార్క్‌లొచ్చేసి ఒకటి ఖలీఫా సిటీలో ఉంది, ఒకటి అల్బర్టిన్‌లో ఉంది అండ్ ఒకటి రీమ్ ఐలాండ్‌లో గూడా ఉంది. ఇంకా చాలా ఉన్నాయండి. నేను తెలిసినప్పుడల్లా రెగ్యులర్‌గా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాను వీటి గురించి అని జెప్పేసి. ఎందుకంటే పేరెంట్స్‌కి ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి అబుదాబిలో ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ. సో, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడల్లా నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రెగ్యులర్‌గా పోస్ట్ చేస్తుంటాను కాబట్టి డూ ఫాలో దేర్ యాస్ వెల్. వీడియో స్టార్టింగ్‌లోనే చెప్పినా గదా! వీకెండ్స్ వస్తే చాలు ఫుల్ ప్యాక్ ఉంటదనమాట ఏ పార్క్ చూసినా గూడా. ఇక అబుదాబిలో ఉన్న వాళ్ళు ఈ వీడియో చూస్తున్నట్టయితే మటికి ఈ పార్క్‌లో వాటర్ స్ప్లాష్ వచ్చేసి 4 పీఎం నుంచి 9 పీఎం వరకు ఉంటదండి ఎవ్రీ సింగిల్ డే. వీడికి పాపం ప్యాంట్ జారిపోతుంది. డ్రెస్ చేంజ్ చేద్దామన్న లోపలనే వాడు లోపలికి దూరిపోయి బట్టలంతా తడిపేసుకున్నాడు. అందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేయలేదు. అట్లా ఒక 2 అవర్స్ ఆడి దాని తర్వాత పక్కనే రెస్ట్ రూమ్స్ ఉంటవి. అండ్ చేంజింగ్ రూమ్స్ కూడా ఉంటవి. ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు. సో, పిల్లలిద్దరికీ నేను చేంజ్ చేయించుకొనొచ్చిన. తర్వాత ఇక్కడ పక్కనే ప్లే గ్రౌండ్ ఉంటది. సో, యాహ్! వాళ్ళు ఆడుతున్నారు. సమ్మర్ గాబట్టి 6 అయినా గూడా ఇంకా వెలుగుంది. 7:30 అయిపోయినా గూడా ఇంకా వెలుగుంటుందనమాట. మే గాబట్టి ఏదో సర్వైవ్ అయితున్నాం గానీ, ఇంకా జూనొచ్చిందంటే నైట్ టైమ్‌లో ఫుల్లీ హ్యూమిడిటీ ఉంటదనమాట. 6, 7 నైట్ అయితరాంగా హ్యూమిడిటీ ఎక్కువైతుంటది. అండ్ ఈ కార్నిష్ ఏరియాలో అయితే హ్యూమిడిటీ ఇంకా ఎక్కువుంటది. ఇంకోటి పార్క్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అండ్ అక్కడ మీకు ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది గదా! ఫ్యామిలీస్ అందరూ గ్యాంగ్ యేసుకొనొచ్చి మంచిగా సాయంత్రం ఫుడ్ ప్రిపేర్ చేసుకొనొస్తారు. సో, నైట్ 11, 12, 1 వరకు గూడా హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారనమాట. సెప్టెంబర్ నుంచి మే ఎండ్ అయ్యేంత వరకి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఔట్‌డోర్ స్టేషన్స్‌లోనే ఉంటారనమాట. ఇట్లా గ్యాంగులు యేసుకొనొస్తారు పార్క్‌లకి. లంచ్ టైమ్‌లో వచ్చి వండుకొని తిని మెల్లగా డిన్నర్ అయిపోయినంక లేట్ నైట్‌లో ఎళ్తారనమాట. పిల్లలు మంచిగా పార్క్‌లో ఆడుకుంటారు. పెద్దలందరూ బాస్కెట్ బాల్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, సైక్లింగ్ ఇట్లా ఏది లేకపోతే కూసొని ముచ్చట్లు పెట్టుకుంటారు అంతేగాని యూఏఈలో వెదర్ మంచిగుందంటే ఇంట్లో మాత్రం కూసోరనమాట. అండ్ మీకిక్కడ ఒక పెద్ద టవర్ కనిపిస్తుందా? ఇది అబుదాబిలో థర్డ్ టాలెస్ట్ టవర్ అనుకుంటా. ఈ బిల్డింగ్‌లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ 2 ఫ్లాట్‌లు గూడా ఉన్నవి. అండ్ వెరీ ఎక్స్‌పెన్సివ్ అండి. నేను ఆల్రెడీ చెప్పినా గదా! సాయంత్రం అయితరంగా ఇంకా జనాలు ఎక్కువైతున్నారు గానీ తక్కువ మాత్రం అవ్వట్లేదనమాట. అండ్ కొత్తగా ఓపెన్ అయింది గాబట్టి ఒకసారి విజిట్ చేసి ఎళ్దాం అన్నట్టుగా జనాలు ఇంకా ఎక్కువ వస్తున్నారు. అండ్ అందులోనూ లాంగ్ వీకెండ్ ఉంది గాబట్టి ఆబ్వియస్‌గా పార్క్‌లకే వస్తారు. మా ఆయన చూడండి ప్రశాంతంగా కూర్చున్నాడనమాట. వెదర్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ పిల్లలకిప్పుడు డిన్నర్ టైమ్. డిన్నర్ పెట్టేసి సక్కగా ఆదిల్ గ్రోసరీస్ తీసుకోవాలి. పార్క్‌లోనే తినిపించడం ఈస్ బెస్ట్ ఐడియా అండి. ఆడి అలసిపోయి ఉంటారు కాబట్టి మూసుకొని తినేస్తారు పటపట. ఉన్న 5 ఏండ్లు పెంచనీకి నేనెంత తిప్పలు పడ్డానో వీడిని ఒక్క సంవత్సరం పెంచనీకనే నాకంత తిప్పలైతుంది. అదెంత సైలెంట్ ఉంటదో వీడంత కోతిగాడున్నాడసలు బుద్ధిగా. ఇటు పిలుస్తుంటే అటు పోయి కూర్చుంటాడు. No, my baby is so ఏం కావాలి నాన్న cute. నీకు? I hope my baby grows up to be ఇటురా. kind, like you two. ఇవాళ మరీ రష్ ఎక్కువుండేసరికి పిల్లల్ని సెక్యూరిటీ వాళ్ళు గూడా కంట్రోల్ చేయలేకపోయిండ్రు. పిల్లలక్కడ వాటర్‌లో ఆడుతున్నారు. అవే తడి బట్టలతోనొచ్చి ఇక్కడ స్లైడ్ అని ఇగో ఇవన్నీ ఆడేసరికి మొత్తం తడి తడి అనమాట. మా వల్ల కాలేదసలు. నేనింకొచ్చి పక్కన సాండ్‌లో కూర్చున్నా అనమాట. ఇట్స్ బీన్ 2 అవర్స్ నేను చూస్తూనే ఉన్నా. ఫుల్ తడి అనమాట. పాపం ఇక్కడ చూడండి చిన్న చిన్న చెత్త కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి వస్తూనే ఉన్నాడండి ఈ అబ్బాయి. చాలా తక్కువ చెత్త పడతది. ఎందుకంటే ఎవ్వరు గూడా అట్లా ఆహ్, ఏమంటారు ఇర్రెస్పాన్సిబుల్‌గా కింద పడేసేయరనమాట. అందరూ తీసుకపోయి చెత్తబుట్టలోనేసారు. అయినా గూడా సరే ఎవ్రీ హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి వచ్చేసి అక్కడక్కడ ఏదో చిన్న చిన్నగా పడ్డా గూడా అది ఏరుకొని పోతున్నాడనమాట. సో ఆల్రెడీ 7:30 అయిపోయింది. ఎప్పుడో 3:30కొచ్చినాము. అండ్ పక్కనే కనిపిస్తుంది గదా మీకు బాస్కెట్ బాల్ కోర్ట్. అబుదాబిలో చాలా పార్కులలో బాస్కెట్ బాల్ కోర్ట్ మాత్రం పక్కా పెడతాడు. అండ్ జనాలు చూడండి సాయంత్రం చాలా తక్కువ మందుండి ఇప్పుడు చూడండి ఎంతమందొచ్చి కూర్చున్నారు. ఇట్లా గ్యాంగులొచ్చి కూర్చున్నారనమాట. డిన్నర్ ప్యాక్ తీసుకొనొచ్చి హాయిగా తిని ఇక్కడే ఉంటారు. మళ్ళీ చెప్పిందే చెప్తున్నా అనుకుంటున్నారా? ఈసారేంటో మరి మే వచ్చినా గూడా ఇంకా వెదర్ బానే ఉంది. అంత హ్యూమిడిటీ ఏం లేదు. చల్లగా గాలి గూడా మంచిగుంది. అండ్ అబుదాబిలో ఈ లాస్ట్ 4, 5 ఇయర్స్ నుంచి గ్రీనరీని పెంచడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారో. వీడియో స్టార్టింగ్‌లో చూపించాను గదా! అదే బిల్డింగ్ పైన చూడండి యూఏఈ ఫ్లాగ్
చాలా బ్యూటిఫుల్‌గా ఉంది గదా! అండ్ దే ఆర్ రైటింగ్ ఓవర్ దేర్ ఈద్ ముబారక్. యాహ్! థాంక్ యూ. ఈద్ ముబారక్ అందరికి గూడా. అండ్ ఈద్ వచ్చిందంటే చాలు నేషనల్ డే గానివ్వండి, న్యూ ఇయర్ గానివ్వండి, ఇట్లా రమదాన్ అండ్ ఈద్, బక్రీద్ టైంలో ఇట్లా రోడ్స్ అన్నీ చాలా బ్యూటిఫుల్‌గా లైట్స్‌తో డెకరేట్ చేస్తారు. ఈ కార్నిష్ రోడ్‌లో అయితే ఇంకా బాగా డెకరేట్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! ఇవన్నీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అండి పక్కన. ఆహ్, ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ. ఎందుకంటే అన్నీ నియర్ బై ఉన్నవన్నమాట. సో, బట్ ఈ ఏరియాలో మన ఇండియన్స్ కూడా చాలా మందుంటారు. ఎస్పెషల్లీ మన తెలుగు వాళ్ళైతే ఇంకా చాలా మందుంటారిక్కడ. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకైతే అన్నీ యాక్సెసిబుల్ అండి. అన్నీ దగ్గరలోనే ఉంటవి. పార్కులు, షాపింగ్ మాల్స్ గానివ్వండి, ఆఫీసెస్ గానివ్వండి, లేదనుకుంటే బీచ్, కార్నిష్ ఈజ్ వాకబుల్ డిస్టెన్స్ ఓన్లీ. అండ్ స్కూల్స్ కూడా దగ్గరలోనే ఉంటవి. అండ్ చిన్న చిన్న సూపర్ మార్కెట్‌లు గానివ్వండి, అన్నీ గూడా దగ్గరండి. అండ్ ఇక్కడ రూమ్‌లు దొరకాలంటే చాలా కష్టమండి. ఒక్కసారి వచ్చిన వాళ్ళైతే 8, 9 ఇయర్స్ అయినా గూడా ఇక్కడ నుంచి పోరు. సో, మినిమమ్ 3 మంత్స్ ట్రై చేయాల్సుంటది ఈ ఏరియాలో రూమ్ దొరకాలంటే. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఆదిల్ వచ్చినా అండి. యూఏఈలో ఉన్న ఇండియన్స్‌కైతే ఆదిల్ గురించి అసలు పరిచయమే అవసరం లేదు. అంత రెగ్యులర్‌గా వస్తారనమాట అందరూ. ఈ షాప్‌లో ఏంటంటే మనకి ఇండియన్ స్పైసెస్, లెంటల్స్, ఇండియన్ స్నాక్స్ అండ్ అన్ని రకాల పూజ సామాగ్రిలు, పూజకి సంబంధించిన డెకరేషన్ సామాన్లు, దేవుడి గుళ్ళు ఇట్లా అన్నీ దొరుకుతాయన్నమాట. నేనైతే 10 ఇయర్స్ నుంచి ఇదే షాప్‌లో తీసుకుంటా. నాకిక్కడ అన్ని ఫుడ్ ఐటెమ్స్ గూడా, ఫుడ్ స్టఫ్స్ గూడా నాకు క్వాలిటీ బాగా నచ్చుతది. ఇక్కడ సబ్బులు గూడా ఉంటాయన్నమాట. టైడ్, ఉజాలా, డాక్టర్ వాష్, రెన్. ఒక టైడ్ సోప్ వచ్చేసి 3 దిరమ్ ఉంది. ఇండియాలో ఎంత ప్రైస్ ఉంటది? ఇగో ఇట్లా ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి గదా! మన హెయిర్ కలర్‌లు గూడా దొరుకుతాయి. హెన్నాలు అండ్ చెప్పినా గదా! పూజ ఐటెమ్స్ అన్నీ దొరుకుతాయి. గున్నమ్మ చూడంగానే పూజ చేస్తుందనమాట. హారతిస్తుంది. అండ్ ఇవన్నీ గూడా స్పైసెస్ అనమాట. డిఫరెంట్ స్పైసెస్ అండ్ ఆయుర్వేదిక్ ఐటెమ్స్ గూడా ఇక్కడ దొరుకుతాయనమాట. ఇక్కడ చూస్తున్నారా ఈ ఒక్క కొబ్బరి ప్యాకెట్ 14 దిరమ్లు. అంటే ఇండియన్ మనీలో దాదాపు 350 పైనే ఉంటదనమాట. 3 కొబ్బర్లు. మీ ఇండ్లలో ఒగ్రణి చేస్తారా? మా దగ్గరైతే చాలా రెగ్యులర్‌గా ఒగ్రణి చేస్తామనమాట. అండ్ ఒగ్రణి అనే కాదండి ఇక్కడ పోపు పెట్టుకోవడానికి అటుకులు గూడా చాలా బెస్ట్ క్వాలిటీ దొరుకుతాయి. అండ్ నాకైతే ఇక్కడ అప్పుడే ఫ్రెష్‌గా గిర్నీలో పట్టిన చపాతీ పిండి గూడా దొరుకుతదనమాట. కాకపోతే కంపేర్ టు అదర్ షాప్స్ ఈ ఐటెమ్స్‌కి ఈ షాప్‌లో ఎస్పెషల్లీ కొంచెం కాస్ట్ ఎక్కువుంటది. ఆబ్వియస్‌గా వెరీ గుడ్ క్వాలిటీ ఐటెమ్స్ మనకు దొరుకుతాయి కాబట్టి ఐ డోంట్ రియల్లీ మైండ్ పేయింగ్ ఎక్స్‌ట్రా మనీ. మాకొచ్చేసి ఇక్కడ ఎవ్రీ మంత్ 300 బిల్ అవుతది మినిమమ్. మీకు జస్ట్ ఒక అందాజా వస్తదని చెప్పేసి చెప్తున్నా అంతే నేను. లక్కీగా నా పిల్లలు బిస్కిట్ ప్యాకెట్స్ తినరు అబ్బా దేవుడి దయతోని. అసలు పెట్టొద్దు, అలవాటు కూడా చేయొద్దు పిల్లలకి. అండ్ అయిపోయింది గ్రోసరీ షాపింగ్ అయిపోయింది. కానీ దీని పక్కనే జిగర్ తాండా అని చెప్పేసి కొత్తగా ఒక ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ చేశారు. ఫ్రెష్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ దొరుకుతవి. స్టార్టింగ్ ఫ్రమ్ 5 దిరమ్ నుంచే. టేస్ట్ అయితే చాలా బావుంటది. అండ్ క్వాంటిటీ కూడా మంచి క్వాంటిటీ ఇస్తారు. శివప్పకి, గున్నమ్మకి ఇటువైపు వచ్చినప్పుడల్లా ఒక ఐస్ క్రీమ్ అనమాట. తీసుకొని తినేసి చక్కగా ఇంటికి పోయి డిన్నర్ చేసి పండుకునుడే. అయిపోయింది వీకెండ్ ఇంగ. ఈ వ్లాగ్ గూడా ఇంతటితో సమాప్తం. నెక్స్ట్ వ్లాగ్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకి టాటా, బాయ్ బాయ్.